ఏదైనా కట్టడానికి పునాది అనేది ఎంతో ముఖ్యం. పునాది బలంగా ఉన్నప్పుడు కట్టడం కూడా బలంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు మరొక పునాది అవసరమా? ఈ విషయాలను పరిశీలిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 15వ అధ్యాయము 14 నుండి 21 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ పౌలు ఒక విశ్వాసి తన తోటి విశ్వాసుల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తూ మరికొన్ని విషయాలను తన స్వానుభవంలో నుండి తెలియజేస్తున్నట్లుగా చూస్తాం. తన సహోదరులు అన్ని విషయాల్లో మంచివారని, బుద్ధి చెప్పగల సమర్థులని తెలియజేస్తూ తను మాత్రం సువార్త విషయమై దేవుని కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడని తెలియజేస్తున్నాడు. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియచేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు తన ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడడానికి అతడు ఇష్టపడుతున్నట్లుగా మనం చూడం. అనేక ప్రాంతాలకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము క్రీస్తు నామమెరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవానిగా ఉన్నట్లుగా ఇందులో మనం గమనిస్తాం. ఇక ఇందులో విశేషాలను వివరంగా నేటి ఈ పాఠంలో మనము తెలుసుకుందామా? ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠం రోమాపత్రిక 15వ అధ్యాయం 14 నుండి 21వ వచనం వరకు. సావధానంగా వినండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారు, సమస్త జ్ఞాన సంపూర్ణులు, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పగల సమర్థులు అయి ఉన్నారని నా మటుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముతున్నాను. అయినా అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమయ్యేటట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు యొక్క పరిచారకుణ్ణి అయ్యాను. దీన్ని హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చెయ్యాలని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు రాస్తున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులయ్యేటట్లు వాక్యము చేత, క్రియ చేత, గుర్తుల బలము చేత, మహత్కార్యముల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కాని మరి దేనిని గూర్చి మాట్లాడడానికి తెగించను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరొకని పునాది మీద కట్టకుండా ఉండే నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారని, వినని వారు గ్రహిస్తారని రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడినై అలాగున ప్రకటించాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇక్కడ పౌలు తిరిగి తన స్వానుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. తాను అన్యులకు అపొస్తలుడుగా దేవుని చేత నియమించబడ్డాడు. ఈ పత్రిక వ్యక్తిగతమైన ఉత్తరంలాగే ఆరంభమైంది. సైద్ధాంతిక చర్చను ముగించాడు. రోమును సందర్శించాలని అతనికి ఎంతో ఆశ. అదే తనదైన శైలిలో వ్యక్తం చేస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో తానే ఏమన్నాడు? ఇప్పుడేలాగైనా ఆటంకము లేకుండా మీ వద్దకు రావటానికి దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగుతుందేమో అని నా ప్రార్థనల యందు ఆయనను ఎల్లప్పుడూ బతిమలాడుకుంటూ మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటున్నాము. శ్రోతలు,
రోమాపత్రిక విశ్వాసుల విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, పెంచుతుంది. పౌలు రోమా విశ్వాసులను ఎలా ప్రశంసిస్తున్నాడో, ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో గుర్తించండి. మీరు మంచివారు, మీరు జ్ఞాన సంపూర్ణులు, మీరు సమర్థులు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలరు. అందుకే సైద్ధాంతిక సత్యాలను అంత ఖచ్చితంగా నిష్కర్షగా చెబుతున్నాడు. తాను వారి మీద పెత్తనం చెయ్యాలని కాదు, వారి మంచితనం పౌలుకు తెలియనిది కాదు. వారి జ్ఞానం, ఇతరులకు నేర్పగల సమర్థత వారికి ఉన్నాయని పౌలుకు తెలుసు. దేవుని చేత తనకు అనుగ్రహించబడిన కృపను బట్టి పౌలు అలా మాట్లాడాడు. పౌలు మాటలు కృపాసహితమైనవి. పౌలు అన్యజనులకు యేసు పంపిన రాయబారి. అపుస్తలిక అధికారాన్ని బట్టి తాను ఈ పత్రిక రాశాడు. అన్యజనులే పౌలు దేవునికిచ్చే అర్పణ. ఈ అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడింది గనుక ఈ అర్పణ దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఇది సువార్త యాగం. పౌలే యాజకుడు. పౌలు సువార్తను ప్రకటించటం ఒక యాగం. ఈ తలంపు లేవియ కాండమందలి బల్యర్పణకు సంబంధించింది. ఈ సువార్త యాగము ద్వారా అన్యులు అంగీకరించబడుతున్నారు. దేవునికి ఇంపైన యాగమిది. మరో సందర్భంలో పౌలు అన్నాడు, నేను పానార్పణముగా పోయబడుతున్నాను. మత ప్రమేయం లేకుండా, ధర్మశాస్త్రంతో నిమిత్తం లేకుండా ఈ విధంగా అన్యులు రక్షించబడడం దేవుని కృప. పరిశుద్ధాత్మ అన్యజనులను పరిశుద్ధపరిచాడు. ఈ ఉద్యమం కొర్నేలితో మొదలైంది. తిరిగి జన్మించగానే యూదుడైనా అన్యుడైనా ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఈ శుద్ధీకరణ ఉద్యమం మొదలు పెడతాడు. విశ్వాసిలో ఉండి పరిశుద్ధాత్మ ఈ కార్యం నిర్వహిస్తాడు. పౌలు సువార్తను ప్రకటించాడు. ప్రజలు విశ్వసించినప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. పౌలు అన్యులకు అపోస్తలుడు. ఇది పౌలుకు అప్పగించబడిన ప్రత్యేక సేవ. పౌలు ఒక ప్రధాన యాజకుడుగా అన్యులనే దేవునికి నివేదిస్తున్నాడు. అన్యులమైన మనము దేవునికి యాగముగా అర్పించబడ్డాము అనే మార్మిక భావన పౌలు మాటలలో వ్యక్తమవుతోంది. అపోస్తలుడైన పౌలు కొరకు మనము దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దేవుడు ఈ గొప్ప అపోస్తలుణ్ణి అన్యుల కోసం ఇచ్చాడు. దేవునికి మనమెంతో కృతజ్ఞులం. సంఘం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవలసి ఉంది. పౌలు అంటున్నాడు, దేవుని విషయంలో దివ్యజ్ఞానమందు క్రీస్తు యేసును బట్టి నాకెంతో అతిశయముంది. పౌలు రోమియులకు రాసిన ఈ పత్రికలో కొన్ని మాటలు ఎంతో ధైర్యంగా చెప్పగలిగాడు. దేవుడు చెప్పమన్నది మోమాటము లేకుండా అనేశాడు. తన మాటలను వారు శ్రద్ధగా విధేయతతో స్వీకరిస్తారనే నిశ్చయత పౌలుకు ఉన్నది. తాను యేసుక్రీస్తు యొక్క సేవకుడు, రాయబారి, అపోస్తలుడు, ప్రతినిధి. తన దేవుని చిత్తము నెరిగి సేవ చేస్తున్నాడు. గర్వం అతనికి ఏ కోశానా లేదు. పలికేది యేసు మాట, పలికించేవాడు యేసు. పౌలు యేసు సువార్తను పూర్ణముగా, సమగ్రంగా ప్రకటించాడు. పౌలు ప్రకటించింది సంపూర్ణ సువార్త. ఇల్లూరుకు అంటే యుగోస్లేవియా, మధ్యధరా సముద్ర తీర ప్రాంతం. వాక్యము చేత, క్రియ చేత క్రీస్తు పౌలు ద్వారా జరిగించిన సేవ. ఇదంతా పరిశుద్ధాత్మ బలము చేతనే జరిగింది. ఫలితంగా అన్యజనులు సువార్తకు విధేయులయ్యారు. ఎన్నో గుర్తులు, సూచనలు చూపి పౌలు సేవను దేవుడు బలపరిచాడు. తాను చేసింది, దేవుడు చేయించింది ఏదో అదే పౌలు చెబుతున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. రోమా సంఘాన్ని పౌలు స్థాపించాడా, పేతురు స్థాపించాడా అనే వివాదం అనవసరం. పౌలు ఇక్కడ స్వయంగా చెబుతున్నాడు, అన్యుల మధ్య దేవుడు జరిగించే సేవను గురించి గర్వించడానికి నాలో ఏముంది? ఇతరుల ద్వారా దేవుడు చేస్తున్నది నాదైనట్లు నేను మాట్లాడడానికి తెగించలేను. పెంతెకొస్తు దినాన గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అప్పటి నుండి సువార్త అన్యుల మధ్యకు చొరవ చేసుకొని వెళ్ళింది. ప్రథమంగా సువార్త అన్యుల మధ్యకు వెళ్ళింది. కొర్నేలి ఇంటికి మొట్టమొదట సువార్తను తీసుకువెళ్ళినవాడు
పేతురు. దేవుడు నా ద్వారా చేసిన వాటిని గురించి మాత్రమే నేను మాట్లాడతాను అంటున్నాడు పౌలు. అన్యులకు తాను అపోస్తలుడుగా దేవుడు ఆయనకు ప్రత్యేక సేవను అప్పగించాడు. ప్రథమ సంఘంలో అపోస్తలులకు దేవుడు గుర్తులు, మహత్కార్యాలు, రుజువులుగా అనుగ్రహించాడు. కొత్త నిబంధన గ్రంథం పూర్తి కాక మునిపే దేవుడు అలాంటి సూచనలతో, మహత్కార్యాలతో వారి సేవను బలపరిచాడు. ఇవన్నీ వారు ప్రకటించే వాక్యానికి ఎంతగానో దోహదపడ్డాయి. వాక్యాన్ని ఈ కార్యాలు ధృవపరిచాయి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు పునాది కారు, క్రీస్తే పునాది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, వేయబడినది తప్ప మరో పునాది ఎవడూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే ఈ పునాది వేసింది అపోస్తలులే. ఇదే మాట పౌలు ఇక్కడ అంటున్నాడు. పౌలు ద్వారా సువార్త ఇల్లూరికు ప్రాంతాలలో ప్రకటించబడింది. రోమా సామ్రాజ్యంలో ఇల్లూరికు ఒక రాష్ట్రం. ఇటలీ తరువాత ఈ ప్రాంతం అంత ప్రాముఖ్యమైంది. ఏడ్రియాటిక్ సముద్రం నుండి డాన్యూబ్ నది వరకు ప్రసరించిన భూభాగమిది. యెరూషలేము నుండి రోము వరకు పౌలు సువార్త యాత్రా స్థలాలే. అయితే వివరాలు మనకు తెలియవు. పౌలు స్పెయిన్కు వెళ్ళాడు, బ్రిటన్కు కూడా వెళ్ళి ఉండవచ్చు. రోమా సామ్రాజ్యానికి సువార్త తీసుకువెళ్ళినవాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా
మరొకరి పునాది మీద నేను కట్టను. సువార్త వినబడని చోట్లకు నేను వెడతాను. చూడని వారు చూస్తారు, అంతకు ముందు వినని వారు గ్రహిస్తారు. క్రీస్తు నామమును ఎరుగని వారున్న ప్రదేశాలలో సువార్త ప్రకటిస్తాను. అపోస్తలిక అధికారం పౌలుకుంది. ఆ ఊరిలో సేవ జరుగుతూ ఉంటే మరొక ఊరికి వెడతాడు, కానీ అదే ఊరిలో పోటీ సంఘర్షణలకు పౌలు దిగడు. అపోస్తల కార్యములు 14 అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపారు. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించాడు. అది అపోస్తలిక అధికారం. అవి అపోస్తలిక సూచనలు. అపోస్తలుల చేతిలో కొత్త నిబంధన గ్రంథం ఉంది అనుకుంటున్నారా? అప్పటికి కొత్త నిబంధన గ్రంథం ఇంకా పూర్తి కాలేదు. అపోస్తలుల కాలం తరువాత అపోస్తలిక బోధ పూర్తిగా సంఘానికి అప్పగించబడింది. వాక్యానికి సూచన రాయబడిన వాక్యమే. రేమా వాక్యం పలకబడింది. గ్రాఫే వాక్యం రాయబడింది. పలకబడిన దానికి ధృవీకరణ రాయబడిందే. భక్త యోహాను తన జీవితపు చరమదశలో రాస్తూ అన్నాడు, 2 యోహాను 10వ వచనం, ఎవడైనా ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. నిజమైన దైవసేవకుడు అనడానికి రుజువు అతని బోధే. అది వాక్యానుసారమైనదై ఉండాలి. ఈ రోజున అంతే. ఏమేమో చేస్తున్నాము అని కాదు, నీవేం చెప్తున్నావు అనేది ముఖ్యం. ఈ రోజున తప్పుడు బోధలు మన మధ్యకు రవాణా అయి వస్తున్నాయి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దురాత్మ పనిచేస్తున్న రోజులివి. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యమంటే ఏవేవో చిత్ర విచిత్రాలు చేయడము కాదు, బాహిరమైన సంచలనం కాదు. దేవుని రాజ్యమంటే దేవుని నీతి. నైతికంగా విచ్చలవిడిగా తిరుగుతూ, స్త్రీ పురుషులు అసభ్యంగా ప్రవర్తిస్తూ దేవుని రాజ్యానికి గుర్తులు చూపుతామంటే వీరిని ఎలా నమ్మాలి? దేవుని ఆత్మ నాలుకలుగా ప్రతి ఒక్కని నాలుకను ముట్టాలి. ఆ నాలుక పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని నిప్పు కారు బోధకుని పెదవులకు అంటించబడాలి. ప్రభువు నీ జీవితంలోకి వచ్చాడు అంటే ఆయనే నీ పరిశుద్ధత. సువార్త ఎక్కడ ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటించాడు పౌలు. ఆయన అపోస్తలిక సువార్తికుడు. ఇంతకు రోములో సంఘం స్థాపించిందెవరు? యేసుక్రీస్తే పునాదిగా రోములో సంఘం స్థాపించినవాడు పౌలు. 16వ అధ్యాయంలో పౌలు ఎంతమంది సంఘస్థుల పేర్లు రాశాడు లెక్కపెట్టి చూడండి. పౌలే వారిని ప్రభువు దగ్గరికి నడిపించాడు. ఆయా స్థలాలలో పౌలు నెరిగిన వారు రోముకు చేరుకున్నారు. అక్కడ వారు ఒక సంఘంగా ఏర్పడ్డారు. యేసు ప్రభువే వీరందరినీ ఒకచోట చేర్చాడు. వారందరూ పౌలును గురించే తలంచారు, ప్రార్థించారు. పౌలు వారి ప్రియతమ కాపరి. పరిశుద్ధాత్మే పౌలు చేతిలోని రిమోట్ కంట్రోల్. పౌలు యొక్క ఆదర్శ వచనం, ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూస్తారు, వినని వారు గ్రహిస్తారు. ఈ వచనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. దానినే పౌలు తన దార్శనిక వచనంగా ఏర్పరచుకున్నాడు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూస్తారు, వారు వినని వాటిని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక అంధులకు, చెవిటివారికి పౌలు సువార్త ప్రకటించాడు. సువార్త ప్రజల కండ్లు తెరిచింది, చెవులు తెరిచింది. శ్రోతలు, ఈ పాఠంలో పౌలు తన తుది పలుకులు రాస్తున్నాడు. సంఘబిడ్డలను వ్యక్తిగతంగా దర్శించాలని, వారందరితో వ్యక్తిగతంగా సహవాసం చేయాలని పౌలు ఎంతగానో ఆశించాడు. పత్రిక చివరి భాగంలో తన సేవ కొరకైన తన ప్రేరణ, తన పిలుపు వెలుగులో తానేం చెయ్యబోయేది వివరిస్తున్నాడు. రోమా సంఘస్థులకు ప్రోత్సాహకంగా ఈ మాటలు పౌలు రాశాడు. అనేక ప్రాతిపదిక సత్యాలను వారికి జ్ఞాపకం చేయడానికి రాశాడు. రోమాపత్రికలో తన సేవా విధానాన్ని గురించి రాస్తూ
క్రీస్తు సేవను గురించి పేర్కొన్నాడు. క్రీస్తు తనను తాను సంతోషపరచుకొనలేదు. సేవలో క్రీస్తు మాదిరిని అనుకరించడం సేవకులకు మార్గదర్శకం. 1 పేతురు 2వ అధ్యాయం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకునేటట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. త్యాగపూర్వకమైన సేవ, శ్రమలతో కూడిన సేవ, వాక్యానుసారమైన లేఖనానుసారమైన సేవ, ప్రజల కష్టసుఖాలను పంచుకునే సేవ, నిశ్చయత కలిగించే సేవ, ఉద్రేకభరితమైన సేవ, ఈ సేవకు మాదిరి యేసే. ఇది పౌలుకు దేవుడు అప్పగించిన ప్రత్యేక సేవ. 21వ వచనంలో సేవ కొరకైన ప్రేరణను పౌలు పేర్కొన్నాడు. మరొకని పునాది మీద కట్టను అంటూ సేవా విధానాన్ని వివరించాడు. ఈ అధ్యాయంలో జ్ఞాపకముంచుకోవలసిన అమూల్య సత్యాలు కొన్ని ఉన్నాయి. బలహీనులకు నేనెంతో అచ్చి ఉన్నాను అన్నాడు పౌలు. దేవుడు మనల్ని రక్షించింది ఇతరులను ప్రభువు దగ్గరికి తేవడానికి. యూదులను దేవుడు రక్షించింది ఎందుకు? అన్యులను రక్షకుని వైపుకు నడిపించడానికి. అన్యులమై రక్షించబడిన మనము యూదులకెంతో అచ్చి ఉన్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువన్నాడు, రక్షణ యూదులలో నుండే కలుగుతుంది. అందుకే మనము యూదుల కొరకై ప్రార్థన చెయ్యాలి. 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చెయ్యండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. వారితో మన సాక్ష్యాన్ని ప్రేమపూర్వకంగా పంచుకోవాలి. వారికి వీలైనంత వరకు సహాయం అందించాలి. మంచి క్రైస్తవులు ఇహపరములలో మంచి పౌరులు. సోదరీ సోదరులారా, ఈ పాఠంలో పౌలు సేవా సాక్ష్యాన్ని క్లుప్తంగా విన్నాము. ఆత్మల సంపాదనలో పౌలుకు విశేషాసక్తి ఉంది. అవతలి వ్యక్తిలో లోపాలను కాదు, వారిలోని మంచిని వెతుకుతాడు పౌలు. మీరు మంచివారు, జ్ఞానము గలవారు అంటూ వారిని ఎంతో ప్రశంసించాడు. మీరు ఏమి కాగలరో దానిని గురించిన దర్శనం నేను మీకు చూపాను అంటున్నాడు పౌలు. ప్రభువు 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ వారి మంచిని ప్రశంసించి తరువాత ప్రేమపూర్వకంగా వారి లోపాలను ఖండించాడు. శిల్పి తన ముందున్న రాయిని కాదు, అందులో దాగి ఉన్న అందమైన రూపాన్ని వెలికి తెచ్చి దాన్ని ఒక గొప్ప శిల్ప కళాఖండంగా చెక్కుతాడు. పరిశుద్ధాత్మ ఒక శిల్పాచార్యుడై లోపల నుంచి మనల్ని చెక్కుతూ యేసు రూపానికి మనల్ని మారుస్తున్నాడు. పౌలు ఆధ్యాత్మిక శిల్పం కూడా ఇలాంటిదే. వారిలో నిద్రాణమై ఉన్న మంచిని వెలికి తీస్తాడు. అందుకే రోమీయ సంఘబిడ్డలతో అలా మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తు సేవకుణ్ణి, అదే నా అతిశయ కారణం అంటున్నాడు పౌలు. క్రీస్తు సేవకు పూర్తిగా అంకితమైపోయిన సువార్తికుడు అపొస్తలుడైన పౌలు. పౌలు యేసు చేతిలోని సాధనం, అదే తన అతిశయం. నేనేం చేయగలను అని పౌలు ఎన్నడూ తలంచలేదు గాని యేసు నా ద్వారా ఏమి చేయనై ఉన్నాడు అని పౌలు ఎక్కువ తలంచాడు. 14వ వచనంలో వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అభినందనలు తెలిపాడు. పౌలు సేవకు మూలాధారం క్రీస్తునందే. దేవుడు అద్భుతాల ద్వారా తన సేవను ధృవపరిచాడు. పౌలు సేవ విస్తృతమైనది, సృజనాత్మకమైనది. క్రీస్తు కోసం ప్రతి స్థలంలో కొత్తగా సేవ ఆరంభించాడు. మరొకరి పునాది మీద తాను కట్టలేదు. ప్రియ సోదరీ సోదరులారా, రోమాపత్రికలోని ప్రతి పాఠము మన జీవితానికి, సేవకు గొప్ప సవాలు. పౌలు సేవా దర్శనంలో నీవు నేను ఇమిడి ఉన్నాము. అన్యజనులు అనే ఆధ్యాత్మిక అర్పణను దేవునికి సమర్పిస్తున్నాడు. దేవుణ్ణి గురించి, క్రీస్తు యేసును గురించి లోతైన అనుభవాలు పౌలుకు ఉన్నాయి. క్రీస్తు సువార్తను సర్వత్రా పూర్ణముగా ప్రకటించినవాడు పౌలు. సంఘాలు లేని చోట్ల సంఘాలు స్థాపించాడు. సువార్త ఎవరూ వినని చోట్ల సంపూర్ణ సువార్తను ప్రకటించాడు. ప్రియ శ్రోత, నీ సంగతేమిటి?
రక్షించబడ్డావా? ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు దేనిని బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడయ్యాడు? అపోస్తలుడైన పౌలు దేనిని బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడయ్యాడు? 1 దేవుని ఆజ్ఞను బట్టి, 2 దేవుడిచ్చిన సలహాను బట్టి, 3 దేవుని కృపను బట్టి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము రోమాపత్రిక 15వ అధ్యాయము 14 నుండి 21 వరకు ధ్యానించుకున్నాం. పౌలు అన్యులకు సువార్త ప్రకటించుటకు దేవుని చేత అపోస్తులునిగా నియమించబడినట్లుగా చూశాం. అనగా పౌలు అన్యజనులకు యేసు పంపిన రాయబారి. సువార్త ప్రకటించడం అనేది ఒక యాగమని, ఈ యాగము ద్వారానే అన్యులు అంగీకరించబడుచున్నారని గ్రహించాం. ఇది దేవునికి ఇంపైన యాగం కూడా. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో శుద్ధీకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. పౌలు యేసుక్రీస్తుకు నమ్మకమైన సేవకుడు, రాయబారి, దేవుని ప్రతినిధి. ప్రభువుకు విధేయుడై సేవ చేసి యేసు సువార్తను సంపూర్ణంగా జరిగించాడు. దేవుడు పౌలు పరిచర్యను బలపరిచాడు. పౌలు యొక్క సువార్త అంతయు కూడా క్రీస్తు అనే పునాది మీదే ఆధారితమైనట్లుగా చూశాం. వాక్యానికి సూచన వ్రాయబడిన వాక్యమే. ప్రియులారా, నేటి దినాల్లో అనేక సేవకులు బోధించే సువార్త అనేక ఇతర తప్పుడు బోధలతో మిళితమైనట్లుగా చూడగలం. ఈ విషయంలో మనము ఎంతో జాగ్రత్త వహించాలి. నిజమైన సేవకుడు అనడానికి రుజువు అతని బోధే. అనగా అతడు ప్రకటించే బోధ వాక్యానుసారమైనదై ఉండాలి. క్రీస్తు అనే పునాదితో కూడిన సువార్త ఆధ్యాత్మిక అందులకు దృష్టిని, ఆధ్యాత్మిక చెవిటి వారికి వినికిడిని ఇస్తుంది. ఇదే సువార్తలోని గొప్ప శక్తి. ఆత్మల సంపాదనే పౌలు యొక్క గొప్ప వాంఛ. రక్షించబడిన వ్యక్తులుగా మనము కూడా ఇట్టి తృష్ణ కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.